అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మనం అన్నం తిన్న వెంటనే చేయకూడనటువంటి పనులు ఏంటంటే తక్షణ నిద్ర. వెంటనే నిద్రపోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకోవడం జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది. ఇది ఛాతీలో మంట, ఆమ్లపిత్తం వంటి సమస్యలకు దారితీస్తుంది. తిన్న తర్వాత వ్యాయామం చేయడం, తిన్న వెంటనే బరువైన వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణ సమస్యలకు దారితీస్తుంది. తర్వాత అన్నం తిన్న వెంటనే మనము చల్లటి నీరు తాగడం, తిన్న వెంటనే చల్లటి నీరు తాగితే కడుపులో ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి జీర్ణక్రియ బలహీనమవుతుంది. అన్నం తిన్న తర్వాత టీ, కాఫీ లాంటి కెఫిన్ డ్రింకులు తాగడం, ఇవి జీర్ణతంత్రంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించి దాని యొక్క ఆమ్లతను పెంచుతాయి. ఇంకా మనం ఆహారం తిన్న తర్వాత చేయకుండా పనులు స్నానం చేయడం, తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారిపోతుంది. ఇది రక్త ప్రసరణ గందరగోళం చేసి జీర్ణశక్తిని మందగిస్తుంది అన్నమాట. భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలైనా విశ్రాంతిగా ఉండాలి. చిన్న నడక, వజ్రాసనం వంటి చర్యలు జీర్ణక్రియకు మంచి చేస్తాయి. తిన్న వెంటనే నిద్రపోవడం, శారీరక శ్రమ చేయటం, చల్లటి నీళ్లు తాగటం, స్నానం చేయడం, కెఫిన్ వంటివి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం మానేస్తేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవండి మనం తిన్న తర్వాత చేయకూడనటువంటి పనులు. ఇంకా మనం శరీరం శక్తివంతం కావాలంటే సకాలంలో పోషకాహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. భోజనం చేయడమే కాదు, తిన్న తర్వాత మనం చేయకూడనటువంటి పనుల గురించి కూడా మనం తెలుసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మనం ఎవరైనా బంధువులకి వెళ్ళినప్పుడు తినిన తర్వాత మనకి థమ్స్అప్ లాంటి, స్ప్రైట్ లాంటి కొన్ని రకాలైన కూల్ డ్రింక్స్ ఇవ్వడం, కొన్ని రకాలైన జ్యూసులు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. అలా చేయడం కూడా, అలా ఇచ్చినప్పుడు తాగడం కూడా మంచిది కాదు. అది కూడా మన మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకెవరికైనా పొగ తాగడం వంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా తిన్న తర్వాత పొగ తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. అజీర్ణం, యాసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఇంకా తిన్న వెంటనే ఆల్కహాల్, ఇంకెవరైనా మందు వేసుకునే అలవాట్లు ఉంటే అలా తిన్న తర్వాత వేసుకోవడం వల్ల కూడా జీర్ణశక్తి తగ్గి అజీర్ణం, గుండెలో మంట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలా తిన్న తర్వాత చల్లటి నీళ్ళు తాగడం, స్నానం చేయటం, టీ తాగటం, జ్యూసులు తాగటం, పొగ తాగటం, ఆల్కహాల్ తాగటం ఇలాంటివన్నీ మనం చేయకూడదు. కాబట్టి ఇంకా టీ, కాఫీ, నిమ్మరసం వంటివి కూడా తిన్న వెంటనే తాగకపోవడం మంచిది. ఇలాంటివి చేయడం, భోజనం చేసిన తర్వాత చేయడం అనేది మంచిది. భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం కూడా మన యొక్క శరీర ఉష్ణోగ్రతలను కూడా అది తర్వాత రక్త ప్రసరణ కూడా గందరగోళం చేస్తుంది. కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ధన్యవాదాలు. ఇంకా వేసవికాలం ఆకుకూరల వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వాటిని తినాలి. ఈ వేసవికాలం మసాలా సంబంధించినటువంటి వస్తువులు కూడా తినకపోవడం మంచిది. అంటే మసాలాను తక్కువగా ఉపయోగించడం మంచిది. ఈ మసాలాల వల్ల కూడా గ్యాస్, ఎసిడిటీ, ఎందుకంటే ఎండాకాలం తీవ్రమైన ఎండ వల్ల మన శరీరంలో ఎక్కువగా గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారికి గ్యాస్ సంబంధిత ఈ జీర్ణ సంబంధిత ఎక్కువ సమస్యలు వస్తుంటాయి వేసవికాలంలో. కాబట్టి ఈ మసాలాలు ఈ వేసవికాలం వరకు తగ్గించుకుంటే మంచిది. ఎక్కువ ఆకుకూరలు తినటానికి, తర్వాత చార్లు, పులుసు వస్తువులు అలాంటివి తినడం శ్రేయస్కరం. కాబట్టి మనం తిన్న తర్వాత ఏవేవి పనులు చేయకూడదో మీరు విన్నారు కదా. ఇవన్నీ మీరు పాటిస్తారని, మనందరం పాటించాలని, మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలని కోరుకుంటూ, మా విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ధన్యవాదములు.